దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. MSN గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్రాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెల్టో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, TGIIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన MOUలపై సంతకాలు చేశారు. ఈ 6 కంపెనీలు కలిసి దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. ఇక పలు ఫార్మా కంపెనీలతో అటు రేవంత్ సర్కార్ MOUలు కుదుర్చుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు అందుబాటులో ఉన్నారు. రైట్ సైదులు, ఇప్పటికే చూసుకుంటే అనేక కంపెనీలు ముందుకొచ్చి MOUలు కుదుర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ శుభ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఫార్మా రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకున్నారు. ముఖ్యంగా 6 ప్రధాన ఫార్మా రంగం కంపెనీలు ముఖ్యంగా దాదాపుగా 5,260 కోట్ల రూపాయలు గ్రీన్ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వంతో MOU కూడా చేసుకోవడం జరిగింది. అంటే మనకి దీని ద్వారాగా రాష్ట్రంలోని ముఖ్యంగా 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండనున్నాయి. దీని ద్వారా ఒక మంచి శుభ పరిణామాన్ని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం కూడా స్థలం కేటాయించబోతుంది. అదే స్థలంలో ఈ గ్రీన్ ఫార్మా కంపెనీలు పెట్టేందుకు కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అది కూడా 4 నెలల్లోనే ఏర్పాటు చేసేందుకు ఆ యొక్క స్థలాన్ని ఈ యొక్క కంపెనీలు కేటాయించేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే మాత్రము ఈ యొక్క గ్రీన్ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి కంపెనీలు వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందుకు వచ్చింది. అదేవిధంగా లారస్ ల్యాబ్, గ్రాండ్ ఫార్మా, MS ల్యాబ్స్, అరబిందో, వెటిరో గ్రూప్స్ గ్రీన్ ఫార్మా కంపెనీలు నిర్మించేందుకు దాదాపుగా ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇక వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈరోజు సచివాలయంతో ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి తోటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తోటి సమావేశమయ్యారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క MOU కుదుర్చుకోవడానికి రావడం జరిగింది. సో ఆ MOU అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సందర్భంగా మొత్తం అంటే 5,260 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటుగా మనకి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండనున్నాయి. సో ఈ ఒప్పందాల ప్రకారం చూస్తే MS ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అయితే ఆ యొక్క సెంటర్ నెలకొల్పనుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాల్యూషన్ యూనిట్లు కూడా నెలకొల్పినందుకు ముందుకు వచ్చాయి. కాబట్టి దాంతోపాటుగా ఇక గ్రాండ్ ఫార్మా R&D సెంటర్, అదేవిధంగా ఇంజెక్టబుల్స్, డ్రగ్స్, సబ్స్టెన్స్ మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్లను స్థాపించనున్నది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వచ్చేసి మనకి ఇంజెక్టబుల్ బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటుగా ఎటీరో ల్యాబ్స్ వచ్చేసి ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమని నెలకొల్పనున్నది. సో ఈ యొక్క పరిశ్రమను నెలకొనేందుకు మరో 4 నెలల్లోనే అంటే మనకి ఫార్మా కంపెనీలు తమ యొక్క నిర్మాణ పనులు చేపట్టేందుకు కావాల్సినటువంటి స్థలాలను కేటాయించడంతో పాటుగా ముఖ్యంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఈ యొక్క MOU ఒప్పందంలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డిస్ నుంచి డైరెక్టర్ సతీష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. లారస్ ల్యాబ్స్ ED VV రవికుమార్ కూడా ఈ యొక్క MOU చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రాండ్ ఫార్మా CEO వచ్చేసి శ్రీనివాస్ కూడా ఈ యొక్క MOUలో పాల్గొనడం జరిగింది. దాంతోపాటుగా MS ల్యాబ్స్ CMD MSN రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా అరబిందో డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, అదేవిధంగా
వెటీరియో గ్రూప్ ఎండి బి వంశీకృష్ణ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో ఇక ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ యొక్క గ్రీన్ ఫార్మా నెలకొల్పేందుకు ఈ యొక్క 6 కంపెనీలు ప్రధాన కంపెనీలు ముందుకు రావడంతో ఇటు రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎంతైతే ఉన్నదో వారందరికీ కూడా దాదాపుగా 12,460 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి శుభపరిణామని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో దాదాపుగా 53,000కు పైగా కూడా ఉద్యోగాలు కల్పించింది. సో దానికి సంబంధించినటువంటి గ్రాండ్గా కూడా డిసెంబర్ 9న మనకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇటు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటుగా 1,00,000 మందితో కూడా సభ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తుంది. సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొరవతోటి ఇటు రాష్ట్రంలో పెట్టుబడులు కానీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తుంది. అదే దాంతో పాటుగా ముఖ్యంగా ఇటు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా గత 10 ఏళ్లలో నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇటు ఉద్యోగాల నియామకాల విషయంలో ఇప్పటికీ ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 53,000కు పైగా ఉద్యోగాల అవకాశం కల్పించారంటే ఇది మామూలు విషయం కాదు. సో మరోవైపు ఇటు ఈ విధంగా పెట్టుబడులు అంటే ఏరే ఫార్మా కంపెనీలు కానీ ఇతర ఏరే కంపెనీలు కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే ఇటు నిరుద్యోగ సమస్య కూడా చాలా తీరుతుంది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ ఉద్యోగులకు అవకాశాలు కూడా ఎక్కువగా కల్పిస్తాయి. సో ఈ 6 ప్రధాన ఫార్మా కంపెనీల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి 12,460 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే ఇది మంచి శుభపరిణామం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ సైతుల్.